క్యాషెస్ అయితే క్యాషెస్తో మిక్స్ చేసి తింటే ఇంకా బాగుంది. అవునా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెసల్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత 2 cups ఆఫ్ ఆయిల్ వేసేసుకొని హోల్ స్పైసెస్ యాడ్ చేసుకొని కాసేపు వేగనిచ్చేసుకుందాం. హోల్ స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత క్యాష్యూస్ యాడ్ చేసేసుకొని ఇంకొంచెం సేపు వేగనిచ్చుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేగనిచ్చుకుందాం. మళ్ళీ పచ్చివాసన పోయిన తర్వాత నేను 1 cup ఆఫ్ టమాటో ప్యూరీ యాడ్ చేశాను. టమాటో ప్యూరీ దగ్గర పట్టిన తర్వాత మనం పెరుగుని యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసేసుకుందాం. ఇందులో 1 tablespoon ధనియాల పొడి, పసుపు, కారం తగినంత, బిర్యానీ మసాలా, సాల్ట్, మటన్ మసాలా అవన్నీ యాడ్ చేసుకొని కాసేపు కలుపుకుందాం. కడిగి పెట్టుకున్న 1/2 kilo కీమాని ఇందులో వేసేసుకుందాం. బాగా నీరు ఊరేంత వరకు హై ఫ్లేమ్ మీద కాసేపు ఉడకనిద్దాం. హై ఫ్లేమ్ మీద కీమాని నీరు ఊరేంత వరకు ఉడకనిచ్చేసేసి రైస్ యాడ్ చేసుకుందాం. టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా కింద నుంచి పైకి కలుపుతూ ఉందాం. ఇందులో కొత్తిమీర, పుదీనా, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకొని గీ యాడ్ చేసేసుకొని స్టీమ్ పెట్టేసుకుందాం. మా పులావ్ రెడీ అయిపోయింది. మటన్ కీమా పులావ్ రెడీ అయిపోయింది.